హైడ్రా అధికారుల నేతృత్వంలో నూతనంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక సంస్థ ప్రజల సంక్షేమం కోసం, నగర అభివృద్ధి కోసం, మన పూర్వీకులు మనకిచ్చిన సంస్కృతిని కాపాడడంలో భాగంగా ఏర్పాటు చేసిన హైడ్రా సంస్థ వాళ్ళ విద్యుక్త ధర్మంలో భాగంగా హైడ్రా పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు ఆ హైడ్రా పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో నాతో పాటు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి గారు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారు, శాసన మండలి సభ్యులు అద్దంకి దయాకర్ గారు, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోమ్ రవి గుప్తా గారు, అదేవిధంగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, ఇతర అధికారులు, అదేవిధంగా మున్సిపల్ సెక్రటరీ ఇలంబర్తి గారు, పోలీస్ శాఖ అధికారులు, మున్సిపల్ శాఖ అధికారులు, విద్యుత్ శాఖకు సంబంధించిన అధికారులు, ఇతర ప్రభుత్వ అధికారులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఆలోచనతోని ఈ నగర ప్రజలకు 450 సంవత్సరాలు కలిగిన ఈ నగరాన్ని పరిరక్షించడానికి, ఈ నగర ప్రజల యొక్క అవసరాలను, ఆర్థిక అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాన్ని ఈరోజు మీడియా మిత్రుల సమక్షంలో చర్చించుకొని భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకోవడానికి ఏర్పాటు చేసిన అధికారులందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. మీకు అందరికీ తెలుసు, స్వతంత్రం వచ్చిన తర్వాత భారతదేశం యొక్క పరిపాలన ఎట్లా ఉండాలి, ప్రజలకు ప్రజాస్వామిక హక్కులనే కాకుండా ప్రాథమిక హక్కులను ఏ విధంగా అందించాలన్న ఆలోచనతోటి ఆనాటి నేషనల్ గవర్నమెంట్ రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి, రాజ్యాంగాన్ని రాయడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి భారత రాజ్యాంగాన్ని మనం రచించుకోవడం జరిగింది. ఆనాడు మనము మన దేశ ప్రజలు స్వీకరించిన భారత రాజ్యాంగాన్ని పరిపాలన క్రమంలో దాదాపుగా 76 సంవత్సరాలలో 100కు పైగా రాజ్యాంగ సవరణలు చేసుకుంటూ సమాజంలో ఉన్న